హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ప్రవీణ్ చెన్న. న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి టూ వీలర్ ఇన్సూరెన్స్ ఏ విధంగా చేసుకోవాలి, దీని యొక్క ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి ఈరోజు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. New India Assurance can be a good option for anyone looking for two-wheeler insurance. ఎవరైతే టూ వీలర్ ఇన్సూరెన్స్ చేయదలుచుకున్నారో వారికి న్యూ ఇండియా అష్యూరెన్స్ అనేది ఒక మంచి ఆప్షన్ అన్నట్టు. ఇది ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ. యూ కెన్ ఇన్ష్యూర్ న్యూ అండ్ ఓల్డ్ వెహికల్స్ ఆల్సో. ఇక్కడ మనము కొత్త వెహికల్స్కి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా పాత వెహికల్స్కి కూడా ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చు. యూ కెన్ ప్రొటెక్ట్ ద వెహికల్ అగెయిన్స్ట్ థర్డ్ పార్టీ. ఇక్కడ మనము దీనిలో థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా మనం తీసుకోవడానికి వీలుంటుంది. liabilities and those unwanted expenses arising out of accidental damages, expenses up to the value of the bike in case of a total loss or damages due to man-made and natural calamities. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఉన్నది ఈ రోజుల్లో పట. ఇది మనకు అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్, అనుకోకుండా మనకి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే థర్డ్ పార్టీకి సంబంధించి పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఉంటుంది. యాక్సిడెంటల్ డ్యామేజెస్, ఒకవేళ వెహికల్కి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా, థర్డ్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా, ఎక్స్పెన్సెస్ అప్ టు ద వాల్యూ ఆఫ్ ద బైక్, మన బైక్ వాల్యూ ఎంతైతే ఉందో, అంటే బైక్ వాల్యూ అంటే ఈరోజు మనం ఒక ₹1,00,000 పెట్టి బైక్ తీసుకున్నాం కాబట్టి మన ఇన్సూరెన్స్ వాల్యూ 1,00,000 ఉంటుంది అని చెప్పడానికి లేదు. బైక్ వాల్యూ అనేది ఇక్కడ ఎంత అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఎంతవరకు నీ బైకు విలువ కట్టిందో, సో ఆ వాల్యూని ఏమంటామంటే ఇన్ష్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అంటాం. ప్రతి బైకు, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కొంత ఐడివి అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇది ఆ వెహికల్ యొక్క మోడలు, బ్రాండు, ఏజ్, ఇవన్నిటి మీద నిర్ణయించబడి ఉంటుంది. సో ఈ బైక్ వాల్యూ అంటే ఇన్ష్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ మీద మనం బేస్ చేసుకొని మనకు క్లెయిమ్ అనేది రావడం జరుగుతుంది. సో వెహికల్కి సంబంధించి డ్యామేజ్ అయినా కూడా, థర్డ్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా, అంటే ఇవన్నిటికి కూడా మనకు క్లెయిమ్ అనేది వర్తిస్తుంది. ఇందులో కీ ఫీచర్స్ ఏంటంటే ఇట్ ఆఫర్స్ బోత్ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ అండ్ థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం మనకు థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి ప్రతి బైకే కానీ, కారే కానీ, ఆటో, జీప్, ఏదైనా కమర్షియల్ వెహికల్ అయినా కూడా, ఏ వెహికల్ అయినా కూడా రోడ్డు మీద ప్రయాణించేది కంపల్సరీ మినిమం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగి ఉండాలి. లేదంటే ప్యాకేజ్ ఇన్సూరెన్స్ అంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఓకే. సో మినిమం అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. సరే, ఇక్కడ మనకు కాంప్రహెన్సివ్ అంటే ప్యాకేజ్ పాలసీ ఉంటుంది, అదేవిధంగా థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటుంది మనకి. ద కంపెనీ ఆఫర్స్ ఇన్సూరెన్స్ కవర్ టు ఫైనాన్స్ టూ వీలర్స్. ఫైనాన్స్ మీద తీసుకున్నటువంటి వెహికల్స్కి కూడా మనకు ఇన్సూరెన్స్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కవర్ ఈజ్ ఆఫర్ టు వెహికల్స్ నాట్ ఓల్డర్ దాన్ 15 years. 15 years లోపు ఉన్నటువంటి ప్రతి వాహనానికి మనం ఇన్సూరెన్సు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 15 years అనేది రెన్యువల్గా చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ అంటే ఓన్లీ ఆర్టీఓ రిజిస్టర్డ్ టూ వీలర్స్ కెన్ బై దిస్ పాలసీ.
ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రతి వెహికల్ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అర్హత ఉన్నటువంటి వెహికల్. సమ్ అష్యూర్డ్, ఈ సమ్ అష్యూర్డ్ అనేది చాలా ఇంపార్టెంటు. లైఫ్ ఇన్సూరెన్స్లో సమ్ అష్యూర్డ్ ఏ విధంగా ఉంటుందో, హెల్త్ ఇన్సూరెన్స్లో సమ్ ఇన్ష్యూర్డ్ ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ ఐడివి అనేది ఉంటుంది వెహికల్కి సంబంధించి. ఐడివి అంటే ఇన్ష్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అనేది ఉంటుంది. ఐడివి ఆఫ్ ద వెహికల్ డిటర్మైన్స్ ద సమ్ అష్యూర్డ్ ఆఫ్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ. మనం వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ దేని మీద బేస్ చేసుకుని ఉంటుందంటే ఆ వెహికల్ యొక్క టోటల్ కాస్ట్ అమౌంట్ కాదు, వెహికల్ డిక్లేర్డ్ అంటే ఐడివి వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. The amount that you get on your bike insurance policy will be based on the IDV. ఐడివి బేస్ చేసుకొని మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. దట్ ఈజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఆఫ్ ద బైక్ ఆర్ స్కూటర్ ఈజ్ ఫిక్స్డ్ బై ద టూ వీలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇప్పుడు చూడండి, టూ వీలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హోండా కానీ, హీరో హోండా కానీ, బజాజ్ కానీ, ఏ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ అయినా కూడా ఆ బండికి కొంత వాల్యూ పెట్టి మనకు మార్కెట్లో విడుదల చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మనకు ఇన్ష్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అనేది ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఐడివి ఆఫ్ ఏ టూ వీలర్ లెస్సర్ దాన్ 5 years old ఆర్ ఆఫ్ అన్ అవుట్డేటెడ్ మోడల్ ఈజ్ మాన్యువల్లీ సెటిల్డ్ బిట్వీన్ ద పాలసీ హోల్డర్ అండ్ ద ఇన్సూరర్. ఐడివి వాల్యూ 5 years కంటే తక్కువ ఉన్నట్లయితే మనకు ఐడి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కొన్ని అవుట్డేటెడ్ మోడల్స్ ఉంటాయి. ఈ అవుట్డేటెడ్ మోడల్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీ హోల్డర్కి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం అనేది ఉంటుంది. నో క్లెయిమ్ బోనస్, ఇది కూడా చాలా ఇంపార్టెంటు. ఫర్ ఆల్ ద క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ యూ కెన్ ఎర్న్ అండ్ నో క్లెయిమ్ బోనస్ రేంజింగ్ ఎనీవేర్ బిట్వీన్ 20% to 50%. అంటే ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్కి సంబంధించి మనకు నో క్లెయిమ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. 20% నుంచి 15% వరకు ఈ యొక్క వాల్యూ అనేది మనకు ఉంటుంది. ద నో క్లెయిమ్ బోనస్ వ్యారీస్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ దట్ యూ హ్యావ్ నాట్ ఫైల్డ్ ఎ క్లెయిమ్ అండ్ ద టైప్ ఆఫ్ ద ఇన్ష్యూర్డ్ వెహికల్. ఈ నో క్లెయిమ్ బోనస్ అనేది కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ క్లెయిమ్ ఫ్రీ, అంటే ఎన్ని సంవత్సరాలు మనం క్లెయిమ్ ఫ్రీ ఇయర్గా ఉన్నాము, దాంతోపాటు ఆ ఇన్ష్యూర్డ్ అంటే వెహికల్ యొక్క ఏ బ్రాండెడ్ వెహికల్ అనే దాని మీద కూడా మనకు ఆధారపడి ఉంటుంది. వాట్ కవర్డ్ ఇన్ ఏ న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ. The company provides both the third party and comprehensive insurance plans. న్యూ ఇండియా అష్యూరెన్స్కి సంబంధించి మనకు మెయిన్లీ 2 పాలసీలు మనకు అవైలబుల్ ఉన్నాయి. ఒకటి థర్డ్ పార్టీ, ఇదైతే మ్యాండేటరీ, కంపల్సరీ ప్రతి వెహికల్కి ఇది తీసుకోవాలి మినిమంగా. ఇక సెకండరీ ఏంటంటే కాంప్రహెన్సివ్. ఫ్రెండ్స్, సాధ్యమైనంత వరకు కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కాంప్రహెన్సివ్ పాలసీలో థర్డ్ పార్టీకే కాకుండా మనకు, మన వెహికల్కు అన్నిటికీ ఓవరాల్గా మనకు ఇన్సూరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రీమియం కూడా అంత పెద్ద డిఫరెన్స్ ఏముండదు, లిటిల్ మోర్ డిఫరెన్సే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నా వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ, అందరికీ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కంపల్సరీ కాంప్రహెన్సివ్ లేదా ప్యాకేజ్ పాలసీ తీసుకోండి. ఈ ప్యాకేజ్ పాలసీలో మీకు ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో ఇదైతే మీరు కంపల్సరీ గమనించండి. థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్. ద ఇన్సూరర్ విల్ కంపెన్సేట్ ఫర్ ద లాస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ బాడీలీ ఇంజురీస్. ఇది థర్డ్ పార్టీకి సంబంధించి, అంటే
అవతల వ్యక్తికి సంబంధించి బాడీలీ ఇంజరీస్ ఏమైనా గాయాలైతే లేదా యాక్సిడెంటల్ డెత్ అయితే గనక లేదంటే ద థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్, అతనికి సంబంధించిన ప్రాపర్టీ ఏమైనా డ్యామేజ్ అయితే కనుక ఇది మనము క్లెయిమ్ అనేది రావడం జరుగుతుంది. బైక్ ఇన్సూరెన్స్ ఆల్సో కంపెన్సేట్ ద డ్యామేజ్ కాజ్డ్ టు ద డ్రైవర్ ఆర్ ఓనర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యాక్సిడెంటల్ డ్యామేజ్. హౌఎవర్ దెర్ ఈజ్ నో అప్పర్ లిమిట్ ఆన్ liabilities అరైజింగ్ డ్యూ టు థర్డ్ పార్టీ డెత్ ఆర్ బాడీ ఇంజురీస్. అవతల వ్యక్తికి మనకు ఎంతవరకు డ్యామేజ్ అయిందో మనకు సాధ్యమైనంత వరకు అంతవరకు కూడా మనకు క్లెయిమ్ అనేది రావడం జరుగుతుంది. బాడీలీ ఇంజురీస్ అయితే అంతవరకు, అదేవిధంగా యాక్సిడెంటల్గా డెత్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ అవతల వ్యక్తికి సంబంధించిన ఇన్కమ్ను బేస్ చేసుకొని వాళ్ళకు క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాంప్రహెన్సివ్, ఇది ప్యాకేజ్ పాలసీ అంటారు దీన్ని. ప్రజెంట్ ప్యాకేజ్ పాలసీ అని అందరు అంటున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంటు. సాధ్యమైనంత వరకు ఈ పాలసీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బై దిస్ పాలసీ టు కవర్ బోత్ థర్డ్ పార్టీ డ్యామేజెస్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఓన్ 2-wheeler డ్యామేజెస్. ఇది థర్డ్ పార్టీకి సంబంధించిన liabilitiesతో పాటు అంటే ఓన్గా మన 2-wheelerకి అండ్ మనకి సంబంధించిన ఏమైనా అయినా కూడా మనకి ఇది కవర్ అవుతుంది. ద పాలసీ విల్ కవర్ ద డ్యామేజెస్ డ్యూ టు యాక్సిడెంటల్గా ఏమైనా అయినా కూడా మనకి ఇది వర్తిస్తుంది. అదేవిధంగా బర్గ్లరీ, ఫ్లడ్, స్టార్మ్స్, సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్ ఇటువంటి సందర్భాల్లో కూడా మనకి ఇది పాలసీ వర్కౌట్ అవుతుంది. ద ఇన్సూరర్ ఆల్సో ప్రొవైడ్స్ టోయింగ్ అసిస్టెంట్ అప్ టు 300 రూపీస్. హౌఎవర్ యూ కెన్ ఇంక్రీజ్ ద లిమిట్ విత్ ఎక్స్ట్రా ప్రీమియం. టోయింగ్ ఛార్జెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో ఒక వెహికల్కి యాక్సిడెంట్ అయితే కనుక ఆ వెహికల్ని రిపేర్ సెంటర్కి తీసుకువెళ్ళడానికి యాక్చువల్ అయితే మెయిన్గా 300 రూపీస్ అనేది టోయింగ్ ఛార్జెస్ ఉంటుంది. ఇది అనేది మనకు వర్తిస్తుంది. ఈ టోయింగ్ ఛార్జెస్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి అన్నా కూడా మనము కొంచెం ప్రీమియం ఎక్స్ట్రా పే చేసినట్లయితే మనకి టోయింగ్ ఛార్జెస్ కూడా పెరగడానికి వీలుంటుంది. ఇది కూడా మీరు కొంచెం ట్రై చేయండి. 300 అనేది ఎటు సరిపోదు, కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఆప్షనల్ కవర్స్. న్యూ ఇండియా అష్యూరెన్స్ ఆల్సో ఆఫర్స్ రోడ్ సేఫ్టీ ఇన్సూరెన్స్. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ రోడ్ సేఫ్టీ ఇన్సూరెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ సాధ్యమైతే ఇది కూడా తీసుకోండి. ఇట్ రికంపెన్సేట్ ద హాస్పిటలైజేషన్ కాస్ట్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ ఇంజురీస్. యాక్సిడెంటల్గా మనకేమైనా అయితే కనుక మనకి ఇది క్లెయిమ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇట్ ఆఫర్స్ కవరేజ్ ఇన్ కేస్ ఆఫ్ పర్సనల్ యాక్సిడెంటల్ డ్యామేజ్ అండ్ ద లిమిట్ ఈజ్ అప్ టు 15 lakhs. యాక్సిడెంటల్గా అంటే పర్సనల్ యాక్సిడెంటల్గా ఏమైనా అయినా కూడా మనకి ఇది 15 lakhs వరకు కూడా కవరేజ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది కూడా ట్రై చేయండి. యాడ్ ఆన్ కవర్స్ విత్ పేయింగ్ ఎక్స్ట్రా ప్రీమియం. యాడ్ ఆన్ కవరేజ్ అనేది ఎప్పుడైనా కూడా ప్రీమియం అనేది ఎక్స్ట్రా పే చేసే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే యాక్సెసరీస్ కవర్, అంటే బండి పార్ట్స్కి సంబంధించిన కవరేజ్ అండ్ పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ అనేది ఇవి రెండు ఉంటుంది. ఇవి కూడా తీసుకోండి. ఎక్స్క్లూజన్స్ అంటే 2-wheeler ఇన్సూరెన్స్కి సంబంధించి ఎక్స్క్లూజన్స్, రైడ్స్ అండ్ వార్ కండిషన్స్, డ్రైవింగ్ వితౌట్ ఏ డ్రైవింగ్ లైసెన్స్, అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనము వెహికల్ అనేది నడపడం ద్వారా అయితే యాక్సిడెంట్ అయితే కనుక ఇది మనకు వర్తించదు. కాంట్రాక్చువల్ liabilities, ఎనీ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్షనల్ లాస్, డ్రైవింగ్ విత్ ఆల్కహాల్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా మనకు ఎక్స్క్లూజన్స్ కింద వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. సాధ్యమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. పాలసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.